సుజాతనగరం మండలం నాయకులగూడెం గ్రామంలో 24వ తేదీన రాత్రి కొత్తగూడెం ప్రభుత్వం మత శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లి బిడ్డలైన చింతల సింధు మృతి చెందిన హృదయ విదారక సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కుణంనేని శాంబశివరావు పరామర్శించి ఓదార్చారు. సింధు మృతికి కారకులైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్కు ఫోన్ ద్వారా తెలిపారు. తేడా లేదు, ఇద్దరు అమ్మాయిదే. దీనికి ఒక అబ్బాయి అక్కడ ఎవరైనా ఉంటే ముందు ఉంటే మంచిది కదా. పని చూసుకోండి, నేను వాళ్ళకి తరబడి వెళ్ళిపోతాను. అచ్చా, నష్టపరిహారం కూడా ఇవ్వాలని పెట్టాలి. ఇది అబ్బాయి దూరైంది అక్కడ చేసేటప్పటికి వదిలే వదిలే. Madam, good morning. This is Kulamne Samsara MLA from Kottagudem. Good morning, sir. Good morning. So you might have known that an incident occurred in the Kottagudem just a day before yesterday. So during delivery time, mother and child both were dead. Okay, sir. Sorry. Whether it has come into your notice or not? No, sir. Nobody told me about it. No, nobody told. No, sir. If I'll just verify, sir. Madam, the mother and child when both were dead at the time of delivery, that too in the hospital, so you are put in the dark. So We were not told, sir. that's what I am asking you. So what are they saying? What are they doing? I'll just check and find out, sir. I'll get back to you on that. Immediately, please listen to me, madam. I will put a letter to the minister, CM also. So Okay, if things go like this, so when such a drastic incident took place, then also says you are pleading your ignorance. What signals it sent? Yes, sir. So Yes, sir. I'll just get back to you on that, sir. So immediately I'm very sorry about I asked that fellow, superintendent, I asked that fellow what just the same day on which this incident occurred, I telephoned. So I was somewhere. I telephoned to that area superintendent. Immediately action must be initiated against. But because they happen to be our party people, actually though I am a MLA and they happen to be our party people, the person who is okay, dead. okay, So yes, because of the respect upon me, they didn't do any Yes, trouble sir, to yes, you. sir. Yes, Even sir. otherwise in some areas దానికి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఏరియా సూపరింటెండెంట్కి చెప్పి యాక్షన్ తీసుకోమంటే ఇవాళ తాపీగా చెప్తున్నాడు మేము ఎంక్వైరీకి వేసామని చెప్పిన తర్వాత వాళ్ళ పై అధికారి అయినటువంటి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నేను మరలా వారితో మాట్లాడితే ఈ అంశమే మాకు తెలియదని చెప్తుంది ఆమె. అంటే ఇలా ఉంటే ఇక ఎవరికి రక్షణ ఉంటుంది? గ్రామాల్లో ఆ రోజుల్లో ఇళ్లల్లో ఈ డెలివరీ సిస్టమ్ ఉంటే ప్రాణాలు పోతున్నాయి అనే గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లోని దిక్కు లేకుండా తల్లి బిడ్డ చనిపోతే ఎవరు కూడా కింద అధికారి పై వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత కింద అధికారికి ఉంటుంది. అదేవిధంగా పేపర్లో ఇటువంటి వాటిలో కూడా చాలా ప్రచారం వచ్చింది. పై అధికారులు ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు చెప్పరు, వాళ్ళు తెలుసుకోరు. నేను ఒక బాధ్యుడిగా, ఒక ఎమ్మెల్యేగా నేను మళ్ళీ ఇవాళ ఆ రోజు ఇమీడియట్గా మాట్లాడాను. మళ్ళీ ఇవాళ నేను పై అధికారులు కూడా ఎందుకైనా మంచిదని మాట్లాడితే ఈ అంశమే మాకు తెలియదు అంటాం అనేది ఎంత దుర్మార్గకరమైనటువంటి విచారకరమైన అంశం అంటే బాధాకరంగా ఉంది. అందువలన
మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రికి అందరి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఇమీడియట్గా దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని సస్పెండ్ చేయటమా లేకపోతే డిస్మిస్ చేయటమా ఎట్లా చేయాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదే పద్ధతుల్లో ఈ బాధ్యతారాహిత్యం కింద నుంచి పైకి ఎందుకు తెలపలేదు,